గీతం యూనివర్సిటీ మీద పాడ్కాస్ట్ చేయబోతున్నాను అనమాట. దాని మీద ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేసాం. ఆ షార్ట్ కింద నాకు ఒకరు కామెంట్ చేశారు. అదేంటంటే ఇంటర్న్‌షిప్స్ ఎలాగుంటాయని, ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫీ స్ట్రక్చర్ ఎలాగుంటుందని. నాకైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా క్వెషన్ ఆల్రెడీ మా కంప్యూటర్‌లో, సిస్టమ్‌లో సేవ్ చేసుకున్నాను. సో, మీరు గాని ఇంకా గీతం యూనివర్సిటీకి ఎళ్ళాలనుకుంటున్నారంటే చాలా మంది స్టూడెంట్స్‌లో మీరు కూడా ఒకరైతే గ్యారంటీ ఆ క్వెషన్ కామెంట్ చేయండి. మేమైతే మా పాడ్కాస్ట్‌ని నైన్త్‌ని రికార్డ్ చేయబోతున్నాం. ఆల్రెడీ క్వెషన్స్ అన్నీ ఇంకా లిస్ట్ మీరు తర్వాత అడిగినా పర్లేదు. కానీ ఒకవేళ మీకు 9 తర్వాత రీచ్ అయిన ఈ షార్ట్ డోంట్ వరీ. మీరు మమ్మల్ని ఈ కిందన కామెంట్ చేయండి. గ్యారంటీ వాళ్ళని అడిగి మీకు క్లారిఫై చేస్తాం ఆ డౌట్. లాస్ట్ టైం కూడా అలాగే క్లారిఫై చేసి పంపించాం. ఒకవేళ మీరు కానీ మా ఫస్ట్ పాడ్కాస్ట్ వాచ్ చేయకుండా ఉంటే పాడ్కాస్ట్ నెంబర్ 1 పేరేంటో తెలుసా? రియాలిటీ ఆఫ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. అది నా బెస్ట్ ఫ్రెండ్తో చేసాం. అది కూడా వచ్చి చెక్అవుట్ చేయండి. ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఇంకా గీతం యూనివర్సిటీ మీద క్వశ్చన్స్ ఉంటే గ్యారంటీ కామెంట్ చేయండి. మేము మీకు క్లియర్ చేసి పంపిస్తాం. సో ఆగస్ట్ 16th వస్తుంది అనమాట. అదే చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఆగస్ట్ 16th జన్మాష్టమి రోజు వస్తుంది. సో మీరు గీతం పాడ్కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గీతం యూనివర్సిటీ పాడ్కాస్ట్ కోసమైనా. బాయ్. ఇంకో షార్ట్లో కలుద్దాం.